ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా గ్రంథి పవిత్ర సమర్పణ. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా కవచ సమర్పణ, తిరుచి సేవలో స్వామి అమ్మవార్ల అనుగ్రహం. బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న నందలూరు, శ్రీ సౌమ్యనాథునికి సూర్యప్రభ వాహనం. భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అగ్ర ప్రాధాన్యం. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ ల్యాబ్ను ప్రారంభించిన టీటీడీ ఈవో. హోటళ్లలో శ్యామలరావు విస్తృత తనిఖీలు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం ఆలయంలోని ఉంజల మండపంలో పంచమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు కలశ పూజ, గణపతి పూజ, పుణ్యహవాచనం, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించి శాస్త్రోక్తంగా గ్రంథి పవిత్ర సమర్పణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా చివరి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం, కవచ సమర్పణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం తిరుచి సేవలో స్వామి అమ్మవార్లు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను టీటీడీ ఆగమోక్తంగా నిర్వహించింది. ప్రతి ఏటా తమిళ సంప్రదాయానుసారం ఆడి నెల జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా 3వ రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు రక్షాబంధన పూజ, సద్యో అంకురార్పణ, ఆరాధన, రక్షాబంధనం తదితర క్రతువులను పూర్తి చేశారు. అష్టోత్తర శతకలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన జరిపారు. అలాగే వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ బంగారు కవచాలను ఆలయ విమాన ప్రదక్షిణగా
కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. అక్కడ కలశ ప్రతిష్ఠ, పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాదివాసంతో విశేషంగా హోమాలు జరిపి కవచ ప్రతిష్ఠ, కవచాదివాసం, కవచాలకు అభిమంత్రణం చేశారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతకలశ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చందనం, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరంతో సిద్ధం చేసిన లేపనాన్ని పూతగా పూసి నైవేద్యం, నీరాజనాలు అందజేశారు. ఇక జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా కవచ సమర్పణ చేశారు. ఈ ఉత్సవంలో టీటీడీ పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, భక్తులు పాల్గొన్నారు. ఇక జ్యేష్ఠాభిషేకోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం తిరుచి సేవను నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు దేవేరులతో కూడి తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల
గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అన్నమయ్య జిల్లా నందలూరులో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సౌమ్యనాథ స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా ఆగమోక్తంగా యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై పసిడి కాంతుల దివ్య తిరువాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భైత పుష్పమాలలతో సౌమ్యనాథ స్వామివారిని దివ్య శోభితంగా అలంకరించి సహస్రకిరణ శోభితుడు, ప్రత్యక్ష నారాయణుడు, ఆరోగ్య వరదాత సూర్యప్రభ వాహనంపై వెంచేపు చేశారు. విశేష పూజలతో హారతులను అందజేసిన అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. ఆది పురుష అఖిలాంతరంగా తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో జె శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడిసరుకుల నిల్వ, కుళ్ళిపోయిన కూరగాయలు, వంటశాలలను పరిశీలించి అపరిశుభ్రత వాతావరణాన్ని గమనించారు. కూరగాయలు కుళ్ళిపోయి ఉండటం, పారిశుద్ధ్య చర్యలు నాసిరకంగా ఉండటాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని హోటళ్లలో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ఫుడ్ సేఫ్టీ అధికారుల విభాగంతో తనిఖీలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ బాలాజీ భవన్, కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్
కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చాలా నాసి రకం పప్పు, అలాగే ఫ్రిడ్జ్ లో కూడా నిన్న వండినవి ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఆ తర్వాత ఇవి ఎంఎస్జి అనేది ప్రోహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మూడు అంటారు, ఇది ప్రోహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని మీద ఫుడ్ సేఫ్టీ నుంచి చర్యలు తీసుకుంటారు. డెఫినెట్ గా FSSAI యాక్ట్ వైలేట్ చేశారు కాబట్టి దీని మీద మూసేయడం కూడా జరుగుతుంది. కిచెన్ క్లోజ్ చేయడం కానీ ఇలాంటి చర్యలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా దీని మీద చర్యలు తీసుకుంటాం. కిచెన్ అయితే క్లోజ్ చేయాలి, కిచెన్ చాలా దారుణంగా ఉంది. అలాగే ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తిరుమలలోని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం టీటీడీ ఈవో అనుమతితో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుందని, నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నమో వెంకటేశాయ. ఈఓ గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి. దాని రూపేణ తిరుమల హిల్స్కి కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి, నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈఓ గారు. ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నాము. ఈ రూపేణ ఇక్కడ బాలాజీ భవన్ అనే కంప్లైంట్స్ వచ్చినాయని ఈఓ గారు చెప్పడం మూలాన మా టీం తోటి 2-3 అసిస్టెంట్ కమిషనర్స్, 2-3 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఈఓ గారు ఎప్పుడు అవసరం అయితే దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దెన్ అండ్ దే శాంపిల్స్ 80 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. దాంతో ఇవాళ ఈ బాలాజీ భవన్ ఇన్స్పెక్ట్ చేస్తే చాలా దారుణంగా, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న మన తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులకి ఈ రకమైన ఫుడ్ సప్లై చేస్తున్నారా అనేది మీ కళ్ళకు కనపడతానే ఉంది. వాస్తవంగా కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. శానిటైజింగ్ కండిషన్స్ ఎక్కడా ఫాలో చేయట్లేదు. మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయి ఉంది, వాసన వస్తూ ఉంది. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అనైజెనిక్ కండిషన్లో స్టోర్ చేస్తున్నాయి, ప్లస్ కల్తీల మయం. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదు వీళ్ళకి. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది వీళ్ళు లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరీ దారుణమైన హైజీన్ కండిషన్స్ పాటించినందుకు, కిచెన్లో ఏది పాటించినందుకు, తర్వాత ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ పాటించినందుకు దీని మీద FSSAI యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ మొబైల్ ల్యాబ్లో 80 రకాల పదార్థాల నాణ్యతను తనిఖీ చేయనున్నారు. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ను తిరుమలలో ఆహారం, నీరు, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగించాలని నిర్ణయించారు. కన్నయ్య పరిమళభరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులు తరించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలునికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారే. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురో జగన్నాయక. గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీనరక్షక. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి
వంగలపూడి అనిత శుక్రవారం ఉదయం అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు పయనమయ్యారు. శుక్రవారం ఉదయమే అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్న హోంమంత్రి అనిత శ్రీవారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బంధుమిత్రులతో కలిసి మంత్రి అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తులసీ దళార్చన సేవలో శ్రీ కోదండరామస్వామి వారి మనోహర దర్శనంతో భక్తులు తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ అనంత కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారికి తులసి దళార్చన ఘనంగా జరిగింది. గర్భాలయంలోని సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు ముందుగా అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను ప్రత్యేకంగా కొలువుదీర్చి వైదిక పూజలు, హోమాది క్రతువులను జరిపారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లకు శాస్త్రోక్తంగా 1,00,000 తులసి దళార్చన నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కోదండరామ స్వామివారి తులసి దళార్చనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలోని ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ధర్మరాజుల ఊరేగింపు వైభవంగా జరిగింది. ద్రౌపది శ్రీకృష్ణస్వామి సహిత ధర్మరాజు ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి చొప్పరంపై వేంచేపు చేశారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం మేళ తాళాలతో పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠంలో లోక కళ్యాణార్థం మహాగణపతి హోమం జరిగింది. పీఠం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద పండితులు శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం గణపతి మూలమంత్ర పఠనంతో హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు సంకల్పం చెప్పుకుని హోమంలో పాల్గొని గణపతి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలోని ఆనంద ఆలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. వేదికపై కొలువుతీరిన శ్రీకృష్ణ భగవానుడికి ముందుగా సంకల్ప పూజలతో ఆరాధనలు నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆపై అర్చకులు శ్రీకృష్ణ స్వామివారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 67,223 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,549 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.